చాలా బాగుంది. యాక్చువల్ గా ఎన్టీఆర్ ని ఇతన్నే ఇలా చూపిస్తే ఎన్టీఆర్ ని ఇంకా ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా అంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఫైట్ సీన్స్ అవన్నీ డిఫరెంట్ గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే దేవరాని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఒక చిన్న సీన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక లెవెల్లో ఉంది, నచ్చింది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అన్ననే మరి ఎన్టీఆర్ అంటే విలన్ ఈ రేంజ్ లో చూపిస్తే ఎన్టీఆర్ అన్నని మరి ఏ రేంజ్ లో చూపించొచ్చు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా లోడ్ అవ్వాలని చెప్పి ఈ గ్లిమ్స్ వదిలినట్లుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం ఎన్టీఆర్ అన్న కోసం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? బాగుంది. అసలు బాగోకుండా ఎందుకుంటది, దేవరా టైటిల్ చూస్తేనే అర్థం అవుతుంది మూవీ ఎట్లా ఉండబోతుందో. చాలా బాగుంది, మాకు నచ్చింది. ఇంకా వెయిటింగ్ లో ఉన్నాం. చూసాం, ఎందుకు చూడలేదు? ప్రతి థియేటర్ లో వస్తుంది ఎన్టీఆర్ మామూలుగా చేయడం చించేశాడు. అంటే ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఎవరికి ఎక్కలేదు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే సాంగ్ ప్లే అవుతుంది. వెయిట్ చేస్తున్నాం ఎన్టీఆర్ చూడటానికి. క్యారెక్టర్ పరంగా ఇష్టం, యాక్టింగ్ పరంగా ఇంకా ఇష్టం. ఓకే, రాజమౌళి తర్వాత వచ్చిన సినిమా ప్రతి ఒక్కరు హీరోది ఏది హిట్ అవ్వదని అంటున్నారు. ఎవరు చెప్పారు ఎందుకు హిట్ అవ్వదు? నేను ప్రభాస్ ఫ్యాన్ ని. బాహుబలి అప్పటి నుంచి మేము రాజమౌళి కూడా ఫ్యాన్స్ అయ్యాం. ఓకే, సినిమా తీసిన హీరో రాజమౌళితో ఏ హీరోకి తర్వాత హిట్ పడదని ఒక రూమర్ అంటున్నారు మీరే. అది రూమరే, రియల్ అండి. అది రియల్ ఏం కాదు, అది రూమరే. అట్లా ఎన్టీఆర్ 3 సినిమాలు చేశాడు రాజమౌళితో, తర్వాత ఏ సినిమా ఆడలేదు. అట్లా ఎందుకు అనుకోవాలి? అది టైం అనుకోవచ్చు కదా. అది డైరెక్టర్ బ్యాడ్, హీరో బ్యాడ్, ఒపీనియన్ ఏం కాదు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ ఇద్దాం. అది రూమర్ అయితే అంతే. ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. దేవరా హిట్ అవుతుంది. మళ్ళీ ఇదే పార్క్ లో మళ్ళీ ఇట్లానే తీసుకుంటారు. వెయిటింగ్ లో ఉన్నాం, చూద్దాం ఎట్లా. ఆ రికార్డ్ క్రాస్ అవుతుంది అనుకుంటున్నాం, కానీ ఉండదని ఎందుకు అనుకుంటాం. ఖచ్చితంగా రికార్డ్స్ అన్ని క్రాస్ అవుతాయి. వెయిట్ చేద్దాం, మీరు కూడా వెయిట్ చేసి చూడండి. ట్రైలర్ వీర లెవెల్లో ఉంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ ని మామూలుగా చూపించలేదు, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి థియేటర్ లో ఏ మూవీకైనా ఫస్ట్ ఇన్ బిట్వీన్ ముందే వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ట్రైలర్ చూడడానికి. ఆ సౌండ్ బేస్ అవన్నీ ఫోన్ లో చూస్తేనో దేనిలోనే చూస్తేనే కాదు, స్క్రీన్స్ లో చూస్తేనే అర్థమవుతుంది. తప్పక చూడాలి. కొంతమంది ఊహించినంత లేదు అన్న ట్రైలర్, వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఊహించినంత లేదా ఎవరంటున్నారో వాళ్ళకైతే సెన్స్ లేదు. ఫస్ట్ ఇంకొక టేస్ట్ కూడా లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ ని మనం చాలా చూస్తా వచ్చాము, చాలా మూవీస్ లో చూస్తున్నాం, చాలా వేరియేషన్స్ లో చూస్తున్నాం. ఈ వేరియేషన్ లెవెల్ అంతే. ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, సినిమా రిలీజ్ అయితే 500 కోట్లు, ఎన్ని కోట్లు కలెక్షన్ అవుతాయి? అంటే రికార్డ్ బ్రేక్ అయితే అవుతుంది. ఎన్ని కోట్స్ అన్ని బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. RRR కి త్రిబుల్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నాం. చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా సినిమా పైన. ట్రోల్ వాళ్ళకి ఇంక వేరేం పని ఉండదు కదా, కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా ట్రోల్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, కానీ దేవరా మాత్రం ఖచ్చితంగా మీకు ట్రోల్ కి మీమ్స్ కి వేరే లెవెల్లో ఉంటది. మీకు కూడా ఒక జాబ్ ఇస్తుంది.